సోమాజ్ గృహ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి పురుషోత్తం రెడ్డి విద్యార్థుల, ఉపాధ్యాయుల, ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ పేరుతో టీచర్స్ 2030 మేనిఫెస్టో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే 6 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన విద్యాపరమైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 ఇయర్స్ 2030 ఎన్నికలు అయిపోతుంది. సో అందుకని చెప్పి టీచర్స్ 2030 ఈ 6 ఇయర్స్ లో వచ్చే 6 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలను ఏదో పరిష్కరించాలి. ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కొంచెం రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సరిగ్గా వేతనం ఇవ్వక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలతో కూడా పరిశీలించుకునే వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని నా దృఢ సంకల్పానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ ఎన్నికల్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించి నా ఆశయాన్ని నెరవేర్చే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పురుషోత్తం రెడ్డి, తలకోల, సీరియల్ నెంబర్ 13, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థి.